రాబి ఏ వాడొస్తేనే గాని ఇంటికి దారి కనబడదా నీకు? ఎక్కడ మాడు? థ్యాంక్స్ రమ్య. హాయ్ అభి. హాయ్ అంకుల్. హాయ్. రే రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా. ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్, అనుకోకుండా బయలుదేరొచ్చా. మహా అభి నా బెస్ట్ ఫ్రెండ్. వాసు మామయ్య బయలుదేరుతున్నారా? ఒకసారి రా. బయలుదేరా. ఎలాగో ఆడికి 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ మాట ఇది అనేసుకుంటే 2 వైపులా వెతకడాలు ఉండవుగా. ఏమంటావరా? నీకు ఇంకేం పనిలేదా బామ్మ? ఇంతకంటే ఈ వయసులో ఇంకేం పని ఉంటుంది? ఆ? చెప్పేందుకు ఏం జరగలేదురా. లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో, మహా వాళ్ళ అన్నైతే. చాలా రోజుల తర్వాత మళ్ళీ తను నేను అక్కడే చూశాను. అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడలేము మా ఫ్యామిలీస్ మధ్య. ఆ పెళ్లిలో మా బామ్మ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి అందరూ సరెండర్. ఆ తర్వాత అకేషనల్ గా ఫ్యామిలీస్ కలవటం, మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి. మహాన్ చూసిన తక్కువ సార్లు, మాట్లాడుకుని చాలా తక్కువ మాటలు. కానీ ఎందుకో తెలియదు, తను నాకు బాగా నచ్చింది. తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు. లక్కో గాడ్స్ గ్రేస్ మా ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. నాలాంటి ఆలోచనే తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా. బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా. చూద్దాం. సర్లే, నా సంగతి అలా ఉంచు. నువ్వు లవ్లో పట్టవేంట్రా? ఎవరా అమ్మాయి? నా పరిచయం చేయవా? వృద్ధిని పరిచయం చేశా కుదరా. నేను లవ్ చేస్తుంది మహాన్. రే, నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా యాక్ట్ చేయడం నా వల్ల కాదురా. పైగా నీతో నేను ఫేక్ గా ఉండలేను. అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే 2-3 వెంట పట్టడం కామన్. తనకు నూకే చేయగానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా. ఇది అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఫ్రెండ్స్ అయ్యాం, అంతే తేడా. అంటే తనంటే ఇష్టం అని మహాతో చెప్పేసేవా? ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను. నేనంటే ఇష్టం అని తెలుసు, కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేనురా. ఇంచుమించు ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలిగా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేద్దాం. అలా క్యాపుచినో. ఓకే సార్. నాకు అదే. ఓకే. 1 cold coffee with whipped cream, ice blended, not crushed. ఓకే మ్యామ్. వెళ్ళేంత వరకు డాడీ మమ్మీలు ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు. తెలుసా ఆ రోజు? వాడికి మంచి ఫ్యూచర్ ఉంది, నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని. అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. దే ఆర్ సో హ్యాపీ ఫర్ యూ అసు. అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని. ఇట్స్ అ స్మాల్ వరల్డ్. అవును, ఏంటి సడన్ గా కలవాలన్నారు? ఓ వారం, నెల ఆ తర్వాత చెప్పాలనుకుందే మహా. కానీ ఇప్పటికిప్పుడు ఇలా చెప్పాల్సి వస్తా అనుకోలేదు. నేను వీడు ఫ్రెండ్స్ కాకపోయి అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావడం మాకు ఇష్టం లేదు. సో సో ఏంట్రా ఇప్పుడు నేను పక్కన రైట్.
మహా ఎప్పుడైతే వీడు నేను మీ అన్నయ్య పెళ్ళి చూశాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం గుండెలో గుడి చర్చు మసీదు అన్నీ కట్టేశాడు. మామూలుగా ఈడు ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు వినలేదు. అలాంటిది ఎంత ఫీల్ అయి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి. బయటికి చెప్పట్లేదు కానీ హీ లవ్స్ యు లాట్. ఇప్పుడన్నా చెప్పరా? నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్ట్ కదా తెలియదు మహా. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దట్. లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్. నిన్ను చూసి నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా, ఇక ఆలోచించక్కర్లేదని. ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాను. బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఉన్నట్టే. అందుకే అయిపోయాను మహా. నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ ఉండలేరు మా. వాటమ్మా వాసు, వాట్ ఇస్ అమ్మా? ఏదో ఫ్లోలో నీ గురించి అలా ఫీల్ అయ్యాడన్నాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహా. నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మహా. లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని, తర్వాత నిన్నే. మనం అలా యాక్సిడెంట్తో కలవటం, ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం, ఈ ట్రావెల్లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవడం, ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది. వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో చెప్తాం అనుకున్నాను, కానీ ఇలా వీడితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. జనరల్గా ఒక అమ్మాయిని చూడటం, వెంటపడటం, తనే లైఫ్ అనుకుని బతికేయడం, ఇదంతా టైం వేస్ట్ అనిపించేది. కానీ ఎప్పుడైతే నిన్ను చూశాను నీకోసం అంత టైం నా వేస్ట్ చేసి అనిపించింది. మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం. ఎంత ఇష్టం అని చెప్పలేకపోవడమే ప్రేమ. చెప్పలేనది ప్రేమ అనుకుంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యుల్ ఆల్వేస్ బి ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మహా, మేము చెప్పాం కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం. ఏంట్రా వాసు, మంచి ఫామ్ లో ఉన్నా? ఊరుకోరా. అది కదరా ప్రిపేర్ వచ్చావేంటి? ఏం లేదు బాబాయ్, ముందు చెప్పండి నేను ప్రిపేర్ అయ్యండిగా. అయినా ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేయడం ఏంటి? సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆలోచించాను, తప్పే ఉంది. దీన్ని ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు గొడవ పడకుండా జెన్యున్ గా అనిపించింది చెప్పారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఉషా, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ విషయంలో వాళ్ళిద్దరూ ది బెస్ట్. ఇంతకీ నువ్వెవరిని లవ్ చేస్తున్నావు? అమ్మిచ్చిరమ్మంది. ఏమైంది మహా? డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు. 2 days లో కాన్సర్ట్. నేను మ్యూజిక్ ట్రూప్ కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్ గా తెలిసిపోతుంది. ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ గా ఉంది. ఈ టెన్షన్ లో నా మైండ్ అసలు పాడడం మీదకి వెళ్ళట్లేదు. నా కళ నిజమవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది.
రేస్ లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్. ఒక నిమిషం. మామయ్య, నేను వాసుని. ఆ వాసు, ఒకసారి మాకే వాసు. మామయ్య మాట్లాడు. హలో డాడీ. ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు. ఐ థింక్ ఈస్ రైట్. డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకుంటే ముందు సెటిల్ అయిపోతాను. ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా. గోయడ్ నాన్న. థ్యాంక్స్ డాడ్. గుడ్ లక్. ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఎక్కడ నువ్వు ఆగిపోకూడదు. ఆల్ ద బెస్ట్. కాన్సర్ట్లో కలుద్దాం. బాయ్.